మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లతో పాటు ఆయన బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు ఏపీలోని గుంటూరులో ఉన్న వంశీమోహన్ మామగారి ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. వంశీమోహన్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా వంశీమోహన్ పనిచేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లు వంశీమోహన్ పై ఆరోపణలున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురంలో 8 ఎకరాల భూమి కాజేసి తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్ కు దారాదత్తం చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వంశీమోహన్ వద్ద 100 కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వంశీమోహన్ గతంలో పనిచేసిన కాలంలోనే ఈ అక్రమాలకు బీజం పడినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. 2019 నుండి 2023 వరకు 4 ఏళ్ల పాటు వంశీమోహన్ శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేశారు. ఆ సమయంలో గచ్చిబౌలి, శేర్లింగంపల్లి పరిధిలోని విలువైన భూములకు సంబంధించిన పలు అనుమానాస్పద ట్రాన్సాక్షన్లపై ఏసీబీకి పక్కాగా ఫిర్యాదులందాయి. వంశీమోహన్ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారా లేదా అనే కోణంలోనే ప్రస్తుతం ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి. ఆయన బ్యాంక్ అకౌంట్స్, అందులో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, లాకర్ల వివరాలను పూర్తిగా వెరిఫై చేయాల్సి ఉందన్నారు. తనిఖీలన్నీ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మేము ఈరోజు ఈయన ఎవరైతే ఏవో ఉన్నాడో వంశీమోహన్, ఈయన డిప్యూటీ గ్రేడ్ కలెక్టర్ యుఎల్సి డిపార్ట్మెంట్లో మేడ్చల్ మల్కాజ్గిరి నందు పనిచేస్తున్నాడు ప్రస్తుతము. ఈయన గతంలో 2019 అండ్ 23లో శేర్లింగంపల్లి తహసీల్దార్గా పనిచేయడం జరిగింది. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో ఈయనపై కొన్ని భూములకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి ఫిర్యాదు ఉండడం వల్ల మేము ఈరోజు ఈ సోదాలు అనేటివి నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ఈ సోదాలు డిఫరెంట్ ప్లేసెస్లో కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తి అయిన తర్వాత దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి రిజల్ట్ని బట్టి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సిటీలోనే కొన్ని ఇతర వీళ్ళ సంబంధించిన రిలేటివ్స్ ఇండ్లలో చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ మామగారి ఇంట్లో కూడా వేరే డిస్టిక్లో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సాయంత్రానికి కానీ పూర్తి కాలేవు. సాయంత్రం వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్పి భావిస్తున్నాం.